నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ దేశం పైన మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆగ్రహిస్తూనే హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏ ఘర్షణలోనూ పాల్గొనని చెప్పేసి, అంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయమని చెప్పేసి, ప్రాంతీయ దేశాలపైన దురాక్రమణ దాడులు సమర్థనీయం కాదని మరియు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతకు ముప్పు కలిగించే తీవ్రత కలిగిస్తుందని చెప్పి ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అసాధారణ అరబ్ లీగ్ మంత్రివర్గం సమావేశంలో కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ ఆయన ప్రసంగించడం జరిగింది. ఈ దురాక్రమణను ప్రాంతీయ శాంతి కాపాడటానికి దృఢమైన మరియు స్పష్టమైన చర్య అవసరమని చెప్పేసి, అరబ్ జాతీయ భద్రత విడదీయరానిదని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. ఫిబ్రవరి 28 శనివారం నుంచి కువైట్ దేశం పైన ఇరాన్ దాడులను ఆయన ఖండించారు. ఇందులో 234 క్షిపణులు మరియు 422 డ్రోన్లు ఉన్నాయి. దీని వలన కువైటీ పౌరులు మరియు ప్రవాసులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పేసి, అలాగే ఒక ప్రవాస 11 ఏళ్ల చిన్న పాప ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. 11 ఏళ్ల ఇరానియన్ బాలిక ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే ఇరాన్ దాడులు ఆపాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ సమాజం, అలాగే ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇరాన్ దేశాలు కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయకుండా నిలువరించాలని చెప్పి కోరుతూ ఉన్నాయన్నమాట. మరి ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు అమెరికా మరియు ఇజ్రాయిల్ మనం చూసుకుంటే ఇరాన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పూర్తిగా నాశనం చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించాయి. అలాగే ఈ యొక్క దాడులు మరొక 3 వారాల పాటు కొనసాగిస్తామని చెప్పి ట్రంప్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.